హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 11తో ఎలా ఇంటూ చేయాలి ఈజీగా 2 సెకండ్స్ అని చూద్దామండి. 2 సెకండ్లు ఒక ట్రిప్ ఫాలో అయితే కనుక ఈజీగా ఇంటూ చేయొచ్చండి. చూడండి, 54 ఇంటూ 11, 54 ఇంటూ 11. ఓకే, వన్స్ ప్లేస్లో 4 రాయాలండి. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో 5 + 4 ప్లస్ చేస్తే ఎంత వస్తుందంటే 5 + 4 9. నెక్స్ట్ 5 చూడండి, ఇంతే వస్తుందేమో. 54 54 4 9 5 వచ్చింది కదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్స్ ప్లస్ ఏం రాయాలి. నెక్స్ట్ 8 + 5 13 అన్నప్పుడు 1 ఇక్కడ రాయాలి, 3 ఇక్కడ రాయాలి. నెక్స్ట్ 5 + 2 + 1 3 + 5 8. నెక్స్ట్ వన్స్ లాస్ట్ ఎంత ఉందండి, 2. చూడండి, 2 5 8 2 5 8 8 5 + 8 13 5 6 7 8 2 వచ్చింది కండి. నెక్స్ట్ సో ఇంకా ప్రతిసారి ఇవన్నీ ఏం రాయను, ఇక్కడ ఒకటి రాసేద్దామండి. వన్స్ ప్లస్లో 8 రాయాలి. నెక్స్ట్ 8 + 6 14, ఇక్కడ 1 రాయాలి, ఇక్కడ 4 రాయాలి. 6 + 4 + 1 5 + 6 5 + 6 11, ఇక్కడ 1 రాయాలి, ఇక్కడ 1 రాయాలి. 4 + 3 + 1 4 4 + 5 4 + 4, ఇక్కడ 4 అండి, 1 తీసుకోవద్దు, ఇక్కడ నుంచి కౌంట్ చేసినప్పుడు మాత్రమే తీసుకోవాలి. 4 + 3 + 1 8. నెక్స్ట్ లాస్ట్లో ఎంత ఉంటుందండి, 3. లాస్ట్ నెంబర్ రాసినప్పుడు 1 తీసుకోవద్దండి, ముందు నెంబర్కి మాత్రమే 1 వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ వన్స్ ప్లేస్ రాయాలండి. నెక్స్ట్ 8 + 2 10, 1 ఇక్కడ 0 ఇక్కడ. నెక్స్ట్ 2 + 7 9. నెక్స్ట్ 6 + 4 10, 1 ఇక్కడ వస్తుంది. 4 + 6 10 వస్తుంది కానీ లాస్ట్లో 1 డిజిట్ రాయాలి, కానీ లాస్ట్ డిజిట్ దాని కింద 1 వస్తుంది. లాస్ట్లో రాసే నెంబర్ కింద 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0. నెక్స్ట్ లాస్ట్లో 5 ఉంది కానీ 5 + 1 6. చూడండి వచ్చిందేమో. 5 4 6 2 8 5 4 6 2 8 8 8 2 10 6 3 9 6 4 10 6 5 5 10 5 1 6 వచ్చిందండి. 6 0 0 9 0 8. 11 ఇంటూ 11, ఇక్కడ ఎన్ని డిజిట్స్ అండి, 2 డిజిట్స్, అంటే 2 వరకు ఇంక్రీజ్ అవుతుంది. 1 2 తర్వాత డిక్రీజ్ అవుతుంది. చూడండి 1 1 1 1 2 1. నెక్స్ట్ ఇక్కడ 3 డిజిట్స్ ఉంది, సో 3 వరకు ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 1s 4 1s సేమ్ ఉంది, 4 వరకు ఇంక్రీజ్ అవుతుంది. 1 2 3 4. నెక్స్ట్ డిక్రీజ్ 3 2 1. నెక్స్ట్ ఇక్కడ ఎంత అండి, 5 1 2 3 4 5, ఇక్కడ 5 1 2 3 4 5 వరకు ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అవుతుంది 1.
నెక్స్ట్ ఇక్కడ ఎంత అండి 3, 1 2 3 4 5, ఇక్కడ 5. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, అంటే ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి, ఇక్కడ 5 వన్స్ ఉన్నాయి. స్మాల్ నెంబర్ రాయాలి. స్మాల్ నెంబర్ ఎంత అండి 3 వరకు ఇంక్రీజ్ చేయాలి 1 2 3. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 2 3 4 5, 2 ఉంది కదండి డిఫరెన్స్. సో లాస్ట్ నెంబరు 2 టైమ్స్ రాయాలి, తర్వాత డిక్రీజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంత అండి 4, ఇక్కడ ఎంత అండి 5, 1 2 3 4 5. స్మాల్ డిజిట్ 4, 1 2 3 4 వరకు ఇంక్రీజ్ చేయాలి. తర్వాత వీటి మధ్య డిఫరెన్స్ 1 ఉంది, 1 టైం లాస్ట్ నెంబర్ రిపీట్ చేయాలి. నెక్స్ట్ డిక్రీజ్ చేయాలి 3 2 1. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. స్మాల్ నెంబర్ 3, 1 2 3 వరకు ఇంక్రీజ్ చేసినాం. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ 3 ఉంది, అంటే లాస్ట్ నెంబర్ 3 టైమ్స్ రిపీట్ చేయాలి. నెక్స్ట్ డిక్రీజ్ చేయాలి 2 1, 3 టైమ్స్ 2 టైమ్స్. ఇక్కడ డిఫరెన్స్ 1 టైం ఉంది కాబట్టి 1 టైం రాసినాం. ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి డిఫరెన్స్ 2 టైమ్స్ రాసినాం. ఇక్కడ 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 టైమ్స్ రాసినాం. నెక్స్ట్ ఇక్కడ 3, ఇక్కడ 4. స్మాల్ డిజిట్ 3, అంటే 3 వరకు ఇంక్రీజ్ చేయాలి 1 2 3. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ 1, అంటే లాస్ట్ నెంబర్ 1 టైం రిపీట్ చేయాలి. నెక్స్ట్ డిక్రీజ్ చేయాలి. చూడండి మనకు అన్నీ కరెక్ట్ వచ్చినాయో లేదో. 1 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 2 2 3 3 2 1 వచ్చింది కదండి. ఇలా ఈ నెంబర్స్తో కనుక మనకి ఇంటూ చేయమనిస్తే ఈజీగా చేయొచ్చు. ఎన్ని నెంబర్స్ ఉంటే అంతవరకు డిక్రీజ్ చేయొచ్చు, తర్వాత తగ్గియచ్చు. ఒకవేళ డిఫరెంట్ నెంబర్స్ కనుక ఉంటే, డిఫరెంట్ డిజిట్స్ కనుక ఉంటే, వన్స్లో డిఫరెంట్ డిజిట్స్ కనుక ఉంటే ఎంత డిఫరెన్స్ ఉందనేది చూసి లాస్ట్ నెంబర్ని అన్నిసార్లు రిపీట్ చేస్తే మనకి తర్వాత డిక్రీజ్ మనకి ఆన్సర్ వస్తుంది. చూశారు కదండి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.